ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మన దగ్గర అంటే బుద్ధుని కాలం నాటి ఒక అసాధారణ భిక్షుని ఉప్పలవన్నా థేరీ జీవితం గురించి, ఆమె కథలోని ధర్మసూత్రాల గురించి చర్చించడానికి కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. అవునవును. ఉప్పలవన్న థేరీ కథ అది కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. దానిలో కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, ఇంకా మానసిక శిక్షణ ప్రాముఖ్యత, విముక్తి మార్గం ఇలాంటి లోతైన విషయాలు చాలా ఉన్నాయి. మన దగ్గరున్న ఈ ఆధారాలతో ఆమె జననం, ఆమె జ్ఞానోదయం పొందడం, ఆ తర్వాత ఆమె జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన, దానిపై బుద్ధుని బోధనలు ఇవన్నీ వివరంగా చూద్దాం. సరే, అయితే వివరాల్లోకి వెళ్దాం. అసలు ఉప్పలవన్నా ఎవరు? ఆమె నేపథ్యమేమిటి? ఆమెలో అంత ప్రత్యేకత ఏముంది? ఉప్పలవన్న ఆమెది సావధ్య నగరం. అక్కడ ఒక పెద్ద సంపన్న వ్యాపారి కుమార్తె. ఆమె అందం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆమె శరీరం నీలికమలం రంగులో, అంటే ఉప్పల పువ్వు రంగులో ప్రకాశవంతంగా ఉండేదట. ఓ, అందుకే ఆ పేరా ఉప్పలవన్న అని? అవును, ఉప్పలవన్న అంటేనే నీలికమలం వంటి వర్ణం కలది అని అర్థం. అంతేకాదు, ఇది ఆమె చివరి జన్మ అని కూడా అంటారు. చివరి జన్మ అంటే? అంటే ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పట్నుంచో సాగుతోందా? ఖచ్చితంగా. చాలా కాలం క్రితం, అంటే పదుముత్తర బుద్ధుని కాలంలో ఆమె ఒక సాధారణ మహిళ. అప్పుడు ఆ బుద్ధుని శిష్యులలో ఒక భిక్షుని ఆమె అభిజ్ఞలలో, అంటే ఈ మానసిక శక్తులలో మొదటి స్థానంలో ఉండటం చూసిందట. అది చూసి ఈమె కూడా భవిష్యత్తులో వచ్చే గౌతమ బుద్ధుని దగ్గర అలాగే ముఖ్య శిష్యురాలిగా, ఈ అభిజ్ఞలలోనే అగ్రగణ్యురాలిగా అవ్వాలని గట్టిగా సంకల్పించుకుంది. ఒక ప్రార్థనలాగా. ఆ ఒక్క సంకల్పం అంత బలంగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. అదే అధిష్ఠాన పారమి అంటే. ఆ కోరిక నెరవేరడానికి ఆమె లక్షల సంవత్సరాలు, ఎన్నో జన్మలపాటు దానం, శీలం ఇలా 10 పారమీలను పూర్తిచేసింది. అంటే బుద్ధుని కాలంలో అంతమంది గొప్ప సాధకులు ఉండటానికి ఇది ఒక కారణమా? అవును. వాళ్లంతా గత జన్మలలో బోధిసత్వునితో, అంటే బుద్ధుడు కాకముందు జన్మలలో కలిసి పారమీలు ప్రాక్టీస్ చేసిన వారే. ఏదో ఒక రకంగా ఆయనకు సహాయపడ్డారు. అందుకే వాళ్లకి ఈ జన్మలో అంత త్వరగా ఫలితాలొచ్చాయి. ఉప్పలవన్నా కూడా అలాంటివారే. సరే, మరి ఆమె అందం వల్ల చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయన్నారు కదా? వచ్చాయి. రాజులు, రాజకుమారులు, ధనవంతులు, ఒకరేమిటి, దేశంలో పేరున్న వాళ్లంతా పోటీపడ్డారు. అయ్యో, మరి వాళ్ల నాన్నగారికి పెద్ద తలనొప్పై ఉంటుంది. నిజమే. ఎవరికిచ్చి చేసినా మిగతా వాళ్ల శత్రువులవుతారని భయం. అదే సమయంలో తన కూతురికి ఈ లోకం మీద కన్నా ధర్మం మీద ఎక్కువ ఆసక్తుందని ఆయనకు అర్థమైంది. ఆమె కూడా ఈ పెళ్లిగోల వద్దనుకుంది. ఆమె కోరిక కూడా అదే అయ్యుండాలి మరి. అవును. అందుకే వాళ్ల నాన్నగారే ఒకరోజు అడిగారు, అమ్మా, నీకు సన్యాసం తీసుకోవాలనుందా అని. అంతే, ఆమె ఎగిరి గంతేసినంత పనిచేసింది. నాన్నా, నేనుకూడా అదే కోరుకుంటున్నాను, మీకు చెప్పాలనుకుంటున్నాను అంది. ఓ, ఆ పూర్వజన్ముల ప్రభావం అలా ఉంటుంది. సరే, కుటుంబం ఒప్పుకుంది. ఆమె భిక్షుణీ సంఘంలో చేరింది. లక్ష్యం ఒక్కటే, అర్హంతవ్వడం, సంసారం నుంచి విముక్తి. భిక్షుణి అయ్యాక ఆమె సాధన ఎలా సాగింది? జ్ఞానోదయం అదెలా కలిగింది? ఆమె చాలా అప్రమత్తతతో, అంటే మైండ్ఫుల్నెస్తో సాధన చేసేవారు. ప్రతి పనిలోనూ ధ్యానమనమాట. ఆమెకు సంఘంలో ఉపోసతశాల శుభ్రం చేసే పని, దీపం పెట్టే పని అప్పగించారు. దీపం దగ్గరే ఏదో జరిగిందని విన్నాను. ఇక్కడే కదా కథ మలుపు తిరిగింది? అవును, అక్కడే. ఆ రోజుల్లో కరెంట్ లేదుగదా, పెద్ద నూనె దీపాలు. ఆ హాలు పెద్దది. సాయంత్రం పూట ఆమె దీపం వెలిగించి హాలంతా శుభ్రం చేసి ఆ దీపం వైపు చూస్తూ నిలబడ్డారు. ఆ జ్వాల చాలా ప్రకాశవంతంగా ఉంది. ఆ జ్వాలనే ఆలంబనగా చేసుకున్నారా ధ్యానానికి? సరిగ్గా. ఆ అగ్నితత్వం, తేజోకసీనం అంటారు దాన్ని. దాన్నే మనసులో నిలుపుకుని ఏకాగ్రత సాధించారు. ఆ జ్వాల ప్రతిబింబం మనసులో ఇంకా ఇంకా స్పష్టమైంది. అలా ఆమె మొదటి ధ్యానం, రెండవ, మూడవ, చివరికి 4వ ధ్యానం వరకు, అంటే చతుర్థ ధ్యానం వరకు వెళ్లారు. ఇది ఏకాగ్రత సాధన, సమతభావన. అద్భుతం. ఈ ఏకాగ్రత తరువాత విపశ్యన వైపు వెళ్లారా? అవును. ఈ 4వ ధ్యానంతో వచ్చిన ఆ బలమైన, స్వచ్ఛమైన ఏకాగ్రతను ఉపయోగించి విపశ్యన మొదలుపెట్టారు.
అంటే యథార్థ జ్ఞానం కోసం పరిశీలన. ఏం పరిశీలించారు? తన శరీరాన్ని, మనసుని, ఇంద్రియాల్ని, వాటి వల్ల కలిగే అనుభవాల్ని అన్నింటినీ విశ్లేషించారు. పదార్థం యొక్క అతి చిన్న కణాలైన కలాపాల స్వభావాన్ని చూశారు. అవి ఎలా పుడుతున్నాయో, నశిస్తున్నాయో అంటే అనిత్యం. అవి సంతృప్తినివ్వవు అంటే దుఃఖం. వాటిలో శాశ్వతమైన నేను అనే ఆత్మ లేదు అంటే అనాత్మ. ఈ మూడింటినీ లోతుగా దర్శించారు. కారణ-కార్య సంబంధాన్ని కూడా అర్థం చేసుకున్నారా? అవును. ఈ మనసు, ఈ రూపం, శరీరం ఎలా ఒకదానిపై ఒకటే ఆధారపడి క్షణక్షణం మారుతూ పనిచేస్తున్నాయో పటిచ్చ సముపాదం గ్రహించారు. నేను, నాది అనే భ్రమ పూర్తిగా తొలగిపోయింది. ఈ జ్ఞానంతోనే అరహంతయ్యారా? ఎస్. ఈ విపశ్యనా జ్ఞానంతో ఆమె మనస్సులోని అన్ని రకాల మలినాలు అంటే రాగం, ద్వేషం, మోహం వాటి మూలాలతో సహా పూర్తిగా నశించిపోయాయి. ఆమె పరిపూర్ణ జ్ఞానం పొంది అర్హంతయ్యారు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందారన్నమాట. అద్భుతం. వింటుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ ఇంత ఉన్నత స్థితికి చేరాక ఆమె జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందని విన్నాం. అది వినడానికే చాలా బాధగా ఉంది. నిజమే. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అర్హంతయ్యాక ఆమె అంధవనం అనే అడవిలో ఒక చిన్న కుటీరంలో ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆమె భిక్ష కోసం గ్రామానికి వెళ్లారు. అదే సమయన్నా? అవును. అదే సమయంలో ఆమె బంధువు ఒకతను, అంటే పూర్వం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు నందుడు అని పేర్కొన్న చోట ఉంది. అతను దొంగతనంగా ఆమె కుటీరంలోకి దూరి మంచం కింద దాక్కున్నాడు. ఎందుకు? ఆమె అర్హంతని తెలిసి కూడా ఎందుకలా చేశాడు? అతనిలో ఆ కామం, ఆ మోహం ఇంకా పోలేదు. ఆమె భిక్షుని అయినా అర్హంతైనా బలవంతంగా తన కోరిక తీర్చుకోవాలనే దుర్బుద్ధితో అక్కడికి వచ్చాడు. అయ్యో! ఆమె భిక్షో ముగించుకొని తిరిగి వచ్చింది. బయట ఎండనుంచి వచ్చింది కదా, లోపల చీకటిగా ఉంది. అతన్ని గమనించలేదు. అలసటతో మంచం మీద కూర్చుంది. వెంటనే అతను బయటకు వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. దారుణం. ఆమె ఏం చేశారు? ఆమె అరిచింది, వారించింది. ఓరి మూర్ఖుడా! ఈ పాపంతో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆగు అని హెచ్చరించింది. కాని వాడు వినలేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ నీచమైన పని పూర్తిచేశాడు. ఒక అర్హంతుకు ఇలా జరిగినప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే ఆమెకు కోపం రాలేదా? ప్రతిఘటించలేదా? అర్హంతులకు శారీరక బలముంటుంది కాని వారి మనస్సులో హింసగాని, ద్వేషంగాని ఉండవు. కేవలం కరుణ ఉంటుంది. ఆమె వాడిమీద కరుణతోనే హెచ్చరించింది, వాడు నాశనం అవ్వకూడదని. జరిగిన దానికి ఆమె మానసికంగా ఏమాత్రం చలించలేదు. ఎందుకంటే ఆమె మనస్సు పూర్తిగా స్వచ్ఛం, క్లేశాలు లేవు. కాని బయటకు జరిగిన సంఘటన మాత్రం చాలా ఘోరం. ఆ తర్వాత వెంటనే వాడికి శిక్ష పడిందట కదా? అది కర్మ సిద్ధాంతం గురించి ఏం చెబుతోంది? అది కర్మ యొక్క తీవ్రతను, తప్పించుకోలేని ఫలితాన్ని చూపిస్తుంది. వాడు ఆ పాపం చేసి గుడిసె బయట అడుగు పెట్టాడో లేదో భూమి రెండుగా చీలిపోయిందట. నిజంగానా? అవును. అగ్ని కీలలు పైకి వచ్చి వాడు నేరుగా అవిచీ నరకంలో పడిపోయాడు. అత్యంత ఘోరమైన నరకమది. అంత తక్షణమే ఫలితం వచ్చిందా? వచ్చింది. ఎందుకంటే అది మామూలు పాపం కాదు. బుద్ధుడు చెప్పిన 5 మహాపాపాలున్నాయి. తల్లిని, తండ్రిని, అర్హంతుణ్ణి చంపడం, బుద్ధుని శరీరాన్ని గాయపరచడం, సంఘభేదం చేయడం. వీటికి వెంటనే నరకం తప్పదు. అర్హంతులపై ఇలాంటి దాడి చేయడం కూడా దాదాపు అంతే తీవ్రమైన పాపం. అందుకే అతనికి తక్షణమే ఆ గటి పట్టింది. ఈ విషయం బుద్ధుడిదాకా ఎలా వెళ్ళింది? ఆయనేమన్నారు? ఉప్పలవన్న థేరీతోటి భిక్షుణులకు చెప్పారు. వాళ్ళు భిక్షువులకు, అలా బుద్ధునికి తెలిసింది. సంఘంలో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ నందుడి ఎంత అవివేకి, క్షణం సుఖం కోసం శాశ్వత నరకానికి వెళ్లాడు అని. ఆ సందర్భంలోనే బుద్ధుడా ధమ్మపదగాథ చెప్పారా? అవును. వారి చర్చ విని బుద్ధుడు అక్కడికి వచ్చి వారికి ధమ్మపదంలోని 69వ గాథను చెప్పారు. మధువాం మజ్జతి బాలో యావ పాపం న పచ్చతి, యదాచ పచ్చతి పాపం అథ బాలో దుఃఖం మిగచ్చతి. దాని అర్థం? అంటే పాపం పక్వానికి రానంతవరకు, అంటే దాని ఫలితం కనిపించనంతవరకు అజ్ఞాని దానిని తేనెలాగా తీయగా ఉందని అనుకుంటాడు. కాని ఎప్పుడైతే ఆ పాపం పండుతుందో అప్పుడు ఆ అజ్ఞాని దుఃఖాన్ని పొందుతాడు. వావ్! అంటే చెడ్డపని చేసేటప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తేనెలాంటిది, కాని అసలు ఫలితం దుఃఖమే అని అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం.
అయితే ఉప్పలవన్న థియరీ గురించి అంటే అర్హంతుల స్థితి గురించి బుద్ధుడేమైనా స్పష్టత ఇచ్చారా? ఎందుకంటే ఇలాంటి సంఘటన వింటే అర్హంతులకు కూడా ఇంకా ఏమైనా వాంఛలు ఉంటాయా అని సందేహమొస్తుంది కదా. లాంటిది. తామరాకు మీద నీటిబొట్టు నిలువనట్లు వారి హృదయానికి కామంగాని మరే ఇతర మాలిన్యంగాని అంటదు. హమ్మయ్యా! ఉప్పలవన్నా తేరి మానసికంగా సంపూర్ణంగా పరిశుద్ధురాలు. జరిగిన దానికి ఆమె మనసులో ఎటువంటి స్పందన లేదు. ఆ దుర్మార్గుడు తన కర్మ వల్లే నాశనమయ్యాడు అని చాలా గట్టిగా చెప్పారు. దాంతో అందరి అనుమానాలు తీరిపోయాయి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు కర్మ గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడదాం. మంచి చెడు కర్మలు ఎలా పేరుకుపోతాయి అనేదానికి ఆ కుండ ఉపమానం చెప్పారు కదా, అదెలా ఉంటుంది? ఆ కుండ ఉపమానం చాలా బావుంటుంది. ఒక ఖాళీ కుండ ఉందనుకోండి, మనం రోజూ ఒక్కో చుక్క నీరు వేస్తుంటే మెల్లగా అది నిండుతుంది గదా. అవును. అలాగే మనం చేసే ప్రతి చిన్న మంచి పని కుశలకర్మ, లేదా చెడు పని అకుశలకర్మ, అది మన చిత్తంలో అంటే మనస్సులో కొద్ది కొద్దిగా పేరుకుపోతుంది. ఒకేసారి పెద్ద ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కాని అవి స్టోర్ అవుతూ ఉంటాయి. తేనెలా అనిపించే చెడు కర్మకు ఆ కసాయివాడి కథ చెప్పారు కదా. అవును, ఆ కథలో వాడు పందులను చాలా హింసించి చంపేవాడు. మాంసం మెత్తగా ఉండాలని వేడి నీళ్లు పోసి కొట్టి ఆ పని చేసేటప్పుడు వాడికేమో ఆనందంగా అనిపించిందేమో, డబ్బులొస్తున్నాయని సంతోషపడ్డాడేమో, పైకి తేనెలాగా. కాని ఆ పాపం పండినప్పుడు చనిపోయే ముందు 7 రోజులు పందిలా అరుస్తూ నరకమనుభవించి చనిపోయి నేరుగా అవిచి నరకానికి వెళ్ళాడు. ఆ కొంచెం తేనె వెనుక ఎంత ఘోరమైన దుఃఖముందో చూడండి. మరి మంచి పనుల విషయంలో అది మొదట్లో కష్టంగా ఉంటుందా? సాధారణంగా అంతే కదా. మంచి పనులు అంటే శీలం పాటించడం, ధ్యానం చేయడం, దానం చేయడం, ఇవి మొదలుపెట్టినప్పుడు కొంచెం కష్టంగా, బోరుగా అనిపించవచ్చు. పొద్దున్నే లేచి ధ్యానం చేయాలంటే బద్ధకం వేస్తుంది. నిజం చెప్పడం కొన్నిసార్లు ఇబ్బంది పెట్టొచ్చు. కాని పట్టు వదలకుండా చేస్తే ఈ మంచి కర్మలు పండినప్పుడు అవి మనసుకు ఎంతో శాంతిని, ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. కుండ ఉపమానంతో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? ఆ కుండలో మొదట మురికినీరు అకుశలకర్మలు ఉందనుకుందాం. మనం రోజూ మంచినీరు కుశలకర్మలు పోస్తూ ఉంటే క్రమంగా మంచినీరు పెరుగుతూ మురికినీరు బయటకు పోతుంది లేదా అడుగుకు చేరుకుంటుంది. కుండ నిండా మంచినీరు చేరుతుంది. అలాగే మనం సాధన చేస్తూ ఉంటే కుశలకర్మల బలం పెరిగి అకుశలకర్మల ప్రభావం తగ్గుతుంది. ఆ కుశలచిత్తమే మనకు ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. అయితే కర్మ ఫలితం ఎప్పుడూ ఇంత త్వరగా ఉంటుందా, నందుడికి వచ్చినట్టు? లేకది అరుదా? అది చాలా అరుదు. నందుడిది అత్యంత తీవ్రమైన పాపం కాబట్టి అది దిట్టధమ్మవేదనీయ కర్మ అయింది. అంటే ఈ జన్మలోనే ఫలితాన్నిచ్చింది. కాని చాలా కర్మలు అలా కాదు. కొన్ని ఈ జన్మలో, కొన్ని వచ్చే జన్మలో ఉపపజ్జవేదనీయ, కొన్ని ఆపై ఎన్నో జన్మల తర్వాత అపరాపర వేదనీయ, కొన్ని అసలు ఫలితాన్ని ఇవ్వకుండానే అహోసి కర్మ పోవచ్చు. ఏది ఎప్పుడు ఫలిస్తుందో బుద్ధులకు మాత్రమే తెలుస్తుంది. ఓహ్, అర్థమైంది. మరి దీని ప్రాక్టికల్ ఉపయోగమేమిటి? రోజువారీ జీవితంలో, సాధనలో దీన్నెలా చూడాలి? అసలు ధ్యానమంటే ఏమిటి అన్నారు కదా. అవును, ధ్యానమంటే సింపుల్గా చెప్పాలంటే మనసును కుశల స్థితులలో అంటే మంచి ఆలోచనలలో ఉంచడానికి ట్రైనింగ్ ఇవ్వడం. ఉదాహరణకు శ్వాసమీద ధ్యాస పెట్టడం, ఆనాపానసతి ఉంది. అది కుశలమైనది. ఎందుకంటే శ్వాసమీద రాగం రాదు, ద్వేషం రాదు, మోహం రాదు. కేవలం తెలుసుకోవడం అంతే. అంటే మనసును మంచివాటిపై నిలపడమా? ఎస్, అలా నిరంతరం మంచి వాటిపై మనసు నిలిపే ప్రాక్టీస్ చేయడం వల్ల చెడు ఆలోచనలు, కామం, కోపం, అసూయ, కంగారు ఇలాంటి వాటికి చోటు తగ్గుతుంది. కుశలమైన మనసు బలంగా తయారవుతుంది. కాని సాధన మొదలుపెడితే ఎన్నో అడ్డంకులు వస్తాయి గదా, మనసు నిలవదు. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 5 అడ్డంకులు, నివారణలు చెప్తారు. కోరికలు, ద్వేషం, బద్ధకం, నిద్రమత్తు, చంచలత్వం, ఆందోళన, సందేహం. ఇవి రావడం సహజం. వాటిని చూసి భయపడకూడదు. ఇప్పుడు బద్ధకంగా ఉంది లేదా కోరిక వస్తోంది అని దాన్ని గమనించి మళ్ళీ నెమ్మదిగా మనసును శ్వాసమీదకో, దేనిమీద ధ్యానం చేస్తుంటే దానిమీదకో తీసుకురావాలి. మళ్ళీ ప్రయత్నించాలి. ఓపిక ముఖ్యం. ఈ రోజుల్లో మనకు బోలెడు సమాచారం దొరుకుతోంది. పుస్తకాలు, ఇంటర్నెట్. ఇది మంచిదేనా లేక ఆటంకమా? అది రెండూ కావచ్చు. కొంచెం తెలుసుకోవడం అవసరమే. కాని ఎక్కువ ఇన్ఫర్మేషన్తో మైండ్ నింపుకుంటే ఆచరణకు టైం ఉండదు. లేదా ఆ అనుభవం వస్తే ఏంటి,
ఈ స్థితి వస్తే ఏంటి అని అతిగా ఆలోచిస్తూ అసలు సాధనే చేయలేకపోవచ్చు. బహుశా పాత రోజుల్లో సమాచారం తక్కువ, ఆచరణ ఎక్కువ ఉండేదేమో. తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యం. కుశలకర్మలు పెంచుకుంటూ ఏకాగ్రత, జ్ఞానం పెంచుకుని అజ్ఞానాన్ని తొలగించుకోవడమే లక్ష్యం. అయితే ఎప్పుడు 100% కుశలచిత్తంతో ఉండటం సాధ్యమేనా? అర్హంతయ్యే వరకు సాధ్యం కాదు. మనస్సులో మంచి చెడు రెండూ వస్తూ పోతూ ఉంటాయి. కాని సాధన ద్వారా మంచి ఆలోచనలుండే సమయాన్ని, వాటి బలాన్ని బాగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు, మనస్సు ఒక 80% కుశలంగా ఉందనుకోండి, ఆ 20% అకుశలం ప్రభావం పెద్దగా ఉండదు. ఆ 80% మంచితనమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి పర్ఫెక్షన్ కోసం చూడకుండా ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ కుశల భాగాన్ని పెంచుకుంటూ పోవాలి. చాలా బాగా వివరించారు. మొత్తం మీద ఉప్పలవన్న థియరీ కథ నిజంగా ఎన్నో పాఠాలు నేర్పుతోంది. కష్టాలున్నా, అనుకోనివి ఎదురైనా పట్టుదలతో జ్ఞానోదయం సాధించవచ్చని ఆమె జీవితం ఒక ఉదాహరణ. అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితముంటుందని, ఆ తేనే దుఃఖం తేడా తెలుసుకోవాలని నందుడి కథ హెచ్చరిస్తోంది. నిరంతర సాధన ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. అవును, ముఖ్యంగా ఆ తేనె దుఃఖం పాయింట్. చెడు పనులు పైకి బాగున్నట్టనిపించినా వాటి అసలు రుచి చేదు. మంచి పనులు మొదట్లో కష్టమనిపించినా వాటి ఫలం ఎంతో తియ్యగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ తేడాని గుర్తించడమే వివేకం. ఈ విశ్లేషణ ముగిస్తూ నాకొక ఆలోచన వస్తోంది. మన ఈ కాలంలో కూడా పైకి తేనెలా ఆకర్షించేవి, కాని మన ప్రశాంతతను దూరం చేసేవి ఎన్నో ఉన్నాయి కదా. అతిగా ఫోన్లు చూడటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చటం లాంటివి. అలాగే మొదట్లో కష్టమనిపించినా మనకు మేలు చేసేవి వ్యాయామం, ధ్యానం, మంచి పుస్తకాలు చదవడం వంటివి కూడా ఉన్నాయి. మనం రోజు చేసే ఎంపికలను ఈ తేనె దుఃఖం కోణంలో చూస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో దీని గురించి ఆలోచిస్తూ ఉందాం.